గోదావరి మిగులు జలాలు ఏటా సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో జూలై నుంచి అక్టోబర్ వరకు కొనసాగే వరదల సమయంలో ఏటా 6,000 టీఎంసీల గోదావరి మిగులు జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 300 టీఎంసీల మిగులు జలాలు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు ఎత్తు పెరిగితే 550 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక వృధాగా పోతున్న గోదావరి మిగులు జలాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రసిద్ధిగాంచిన గోదావరి నది మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా కూడా వరదలు వచ్చే సమయంలోని ఇదే విధంగా గోదావరి జలాలు ప్రతి ఏటా కూడా వేలాది కుసికల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోవటం జరుగుతున్నది. అయితే ఈ గోదావరి మిగులు జలాలన్నిటి కూడా ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలవరం దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది కూడా 4,000 నుండి 6,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూస్తే నాసిక్లో పుట్టిన ఈ గోదావరి నది బాసరా మీదుగా భద్రాచలం వరకు కూడా చేరుకొని ఎట్టపేక వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడం జరుగుతుంది. 1465 కిలోమీటర్ల మేరకు ఈ గోదావరి ప్రవహించడం జరుగుతుంది. అయితే ఎట్టబాక దగ్గర నుంచి అంతర్వేది దగ్గరకు వచ్చేటప్పటికి ఈ గోదావరి మిగులు జలాలన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఏటా కూడా గోదావరికి జూలై నుండి అక్టోబర్ నెల వరకు కూడా 4 మాసాల పాటు ఇక్కడ గోదావరికి వరదలు సంభవించడం జరుగుతుంది. అంటే దఫాలుగా ఈ గోదావరి వరదలకి ఈ 4 నెలలు కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా కూడా 2వ ప్రమాద హెచ్చరిక 3వ ప్రమాద హెచ్చరికను ముంచి కూడా ప్రవహించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ప్రతి ఏటా కూడా ఇదే విధంగా అంటే ప్రతి సంవత్సరం కూడా 4,000 నుండి 6,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడం జరుగుతున్నది. అదే పోలవరం ప్రాజెక్టు దగ్గర నిర్మాణం పూర్తయినట్లయితే అక్కడ 300 టీఎంసీల నీరు నిల్వ ఉండేలాగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. దాన్ని 550 టీఎంసీల వరకు కూడా స్టోర్ చేసే విధంగా దాని ఎత్తు కూడా పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా దీని నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లయితే ఇటు రాయలసీమ వరకు కూడా ఈ గోదావరి జలాలని అందించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వైజాగ్ నుంచి అంటే ఉత్తరాంధ్రకు కూడా ఈ గోదావరి జలాలని అందించే అవకాశం ఉంటుంది. అంటే లక్షలాది ఎకరాలు భూములన్నీ కూడా సాగులోకి వచ్చే అవకాశం కూడా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లయితే 550 టీఎంసీల వరకు కూడా నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటితో పాటు అటు పక్కన తెలంగాణ ఇటువైపు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు కూడా నీరు అందించే అవకాశం కూడా ఏర్పడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిగా అయ్యి అంతా కూడా గోదావరి మిగిలిన జలాలు కూడా మళ్ళీ ఉపయోగంలోకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ గోదావరి జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.